నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 683 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ 675 అడుగులని, ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతుండటంతో రెండో పంటకు సాగునీరు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. ఈ యాసంగిలో రైతులు సహకరించాలని ఇరిగేషన్ అధికారులు కోరుతున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరా నిలిచిపోతే ప్రాజెక్టు ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో వరి సాగు కష్టమే అంటున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 683 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ 675 అడుగులని, ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతుండటంతో రెండో పంటకు సాగునీరు ఇవ్వలేమని ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. ఈ యాసంగిలో రైతులు సహకరించాలని అటు ఇరిగేషన్ అధికారులు కోరుతున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరా నిలిచిపోతే ప్రాజెక్టు ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో వరి సాగు కష్టమే అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, జాన్సరాని కడెం ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కి సమీపంలో ఉంది. దాని బెడ్ లెవెల్ సంబంధించి 675 అడుగులకి కెనాల్ ద్వారా నీటిని సరఫరా చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి ప్రాజెక్టు సంబంధించి 700 అడుగులు ఉంటుంది. కానీ ప్రస్తుతానికి 684 అడుగుల వరకు కూడా దాని నీరు చేరుకున్న పరిస్థితి ఉంది. సో 675 వద్ద పూర్తి డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కాబట్టి దిగువన రెండో పంటకు యాసంగి కోసము నీటిని విడుదల చేయలేమని చెప్పేసి అధికారులు చేతులెత్తించిన పరిస్థితి ఉంది. సో ఇదంతా గతేడాది ఇదే టైంలో దాదాపు 696 అడుగుల వరకు కూడా వాటర్ నిల్చుంది. రెండో పంటకు కూడా నీటిని అందించిన పరిస్థితి. కానీ ఈ ఏడాది పూర్తిగా నీరంతా కూడా అడుగంటిపోయిన పరిస్థితి. సో ప్రాజెక్టు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, దాంతోపాటు వర్షాకాలం కొంత గేట్లు సంబంధించి మొరాయించి నీరంతా కూడా వృధాగా దిగువకు వెళ్లిపోవడం వల్ల పూర్తిగా ప్రాజెక్టులో ఈసారి నీరు లేకుండా పోయింది. సో ఈ సమ్మర్ మొత్తం కూడా వచ్చే వర్షాకాలం వరకు ప్రాజెక్టులో ఇకపై నీరు లేనట్టే. దాదాపు 70,000 ఎకరాల వరకు కూడా వరి పంట ఈసారి ప్రాజెక్టు కింద దిగువన పంటకు సంబంధించి కూడా లేనట్టే. ఈసారి రైతులకు కొంత నిరాశ అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. సో మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఒక 2 రోజుల్లో మాత్రం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ అంటే 675 అడుగులకి పూర్తి స్థాయిలో చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి సో యాసంగి పంటకి కానీ మిగతా ఎలాంటి అవసరాలకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే లేదు. అలాగే ప్రేమ్ సాగర్, ఇప్పుడు యాసంగి పంటకు అవకాశం లేదు వాటర్ ఇవ్వడానికి అని చెప్తున్నారు అధికారులు. దీంతో రైతులు ఎలాంటి పరిణామాలు ఫేస్ చేసే అవకాశం ఉంది? సడన్ గా రైతులకు ఈ రోజు సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. సో మొదటి నుంచి కూడా అనుకున్నదే ప్రాజెక్ట్ సంబంధించి కొంత గేట్ల మెయింటెనెన్స్ లేకపోవడం, గత ప్రభుత్వాలు వీటన్నిటి కూడా విస్మరించి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, ప్రతి ఏడాది వరదలు వచ్చిన టైంలో పెద్ద మొత్తంలో వరదలు రావడం, ప్రాజెక్టు కొంత డ్యామేజ్ జరగడం, దాని ద్వారా ఆ ప్రాజెక్టులో నిల్వ ఉండాల్సిన కనీసం నీరు కూడా లేకుండా పూర్తిగా దిగువకి వెళ్ళిపోవడం వల్ల రైతులకు ఇబ్బంది కలిగింది. సో గతేడాది కొంత ఇబ్బంది అంటే డ్యామేజ్ అయినప్పటికీ కూడా గతేడాది ఇబ్బంది లేదు. ఈసారి కొంత పెద్ద మొత్తంలో గేట్లకు సంబంధించిన ఇబ్బందులు అయ్యాయి. చాలా పెద్ద మొత్తంలో ఫ్లడ్ వచ్చినా కూడా దాన్ని ఆపుకోలేక కిందికి ప్రాజెక్ట్ సేఫ్టీ దృష్ట్యా కిందికి వదిలేసిన పరిస్థితి. సో రైతులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. పూర్తిగా వారికి సంబంధించిన ఆదాయం పూర్తిగా పోయినట్టు. ఎందుకంటే కడెం ఆయకట్టు కింద 2 పంటల వరిని పూర్తి స్థాయిలో రైతులు పండిస్తూ ఉంటారు. దాదాపు ఈ కెనాల్స్ ద్వారా కావచ్చు, మిగతా అన్నిటి ద్వారా 50-60 వేల ఎకరాల్లో కనీసం అయితే రైతులకు సంబంధించి వరి పంట నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి రైతులు అయితే పూర్తిగా ఆందోళన ఉన్న పరిస్థితి. సో ఆప్షన్ కూడా లేదు, పైన కేవలం కడెం ప్రాజెక్ట్ నుంచే నీటిని అందించాల్సి ఉంటుంది. కాబట్టి సో రైతులు ఈ యాసంగిలో మాత్రం వరి వేసుకునే అవకాశం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.